హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఇక్కడ కారప్పొడి చేస్తున్నానండి. ఇడ్లీ, దోస వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేశాను అండి. ఈరోజు మనం కారప్పొడి చేసుకుంటున్నాం. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి అయితే, ఓకేనా? మా లక్కీ చూసారా ఎంత క్యూట్గా చెప్పేస్తున్నాడో పక్క నుంచి వాయిస్ ఓవర్. ఫస్ట్ అయితే ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను గానుని తీసుకున్నానండి. మరీ ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. 1 కప్పు ధనియాలు అయితే వేసాను, పావు కప్పు ఏమో జీలకర్ర వేసానండి. బాగా ఫ్రై చేసుకోండి ఫస్ట్. అవి అయితే మాత్రం అవి ఫ్రై అయిన తర్వాతే మన ఇక్కడ ఎండుమిర్చి అయితే వేసాను. ఇక్కడ 25 నుంచి 30 ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. తొడుములు తీసుకుని అయితే వేసుకోండి. ఇక్కడ ముక్కలుగా చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా అలాగే వేసాను. ఇక్కడ మనకి ఎండుమిరపకాయలు ఫ్రై అయితే గల్గల్మని సౌండ్ వస్తాయండి. ఎండుమిరపకాయలు చాలా బాగుంటుంది. ఇక్కడైతే వేగిపోయాయి కదండి. నెక్స్ట్ ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఒక ఫుల్ వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు అలా వేసేసుకోండి. అవి కూడా జస్ట్ కొంచెం అలా ఫ్రై చేసుకోండి. ఆ వేడికి అలా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ స్టవ్ అయితే ఆపేసాను, పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారనివ్వండి. ఇక్కడ నేనైతే కల్లుప్పు తీసుకుంటున్నాను. సాల్ట్ కన్నా కల్లుప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కారప్పొడి. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి. ఫైన్ పౌడర్లా రావాలంటే మాత్రం ఆయిల్ అయితే తక్కువ వేసుకోండి. అదొకటే టిప్ ఇక్కడ. వీడియో నచ్చితే లైక్ చేయండి. కారప్పొడి మాత్రం సూపర్గా ఉంది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. మరిన్ని ఫర్దర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.